తెలంగాణ ప్రాంతంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక అనుబంధం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్ వంటి 560 సంస్థానాలను దేశంలో ఏకం చేసిన ఘనత పటేల్కే దక్కుతుందన్నారు నేతలు. అప్పట్లో అఖండ భారత్ను నిర్మించిన మహానాయకుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు నేతలు. భారతదేశం అనేక మంది మహనీయుల త్యాగాలపై నిర్మితమైందన్నారు. ఆ మహనీయుల త్యాగాలను యువతకు తెలియజేయడం అందరి బాధ్యత అన్నారు నేతలు. సికింద్రాబాద్లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో అదే ఆలోచనతో ఉన్నంతలో సర్దుకుందాము, విడివిడిగా అనేక దేశాలు ఉందామనేటువంటి ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేసినప్పటికీ నాటి ఉప ప్రధానమంత్రి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశమంతా 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే ఇక్కడ మాత్రము 1948 సెప్టెంబర్ 17కు ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరింది. భారత్ మాతకు జయ నినాదాలు ఇవ్వడం జరిగింది. ఆ 13 నెలల కాలంలో నిజాం ససేమిరా నేను కలవను, నేను పాకిస్తాన్ తోటి అయితే ఉంటాను, అవసరమైతే ప్రత్యేక దేశంగా ఉంటాను తప్ప భారతదేశంలో కలిసే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద పడి హిందువులను ఊచకోత కోయడము, హిందువుల సంపద దోచుకోవడము, హిందూ స్త్రీలను మానభంగాలు చేయడము, ఒక రాక్షస పరిపాలన, ఒక దుర్మార్గ పరిపాలన నిజాం చేస్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆహాకారాలు చేస్తూ మమ్మల్ని రక్షించండి, మేము నిజాం రజాకర్ల చేతిలో మేము ప్రాణాలు పోతున్నాయి మాకు అని ఇక్కడ ప్రజలందరూ నినాదాలు చేస్తూ బాధపడుతున్న సమయంలో సర్దార్ పటేల్ సాహసం చేసి తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం రాజ్యాన్ని, నిజాం రాజును, రజాకార్లను ఓడించి మరి ఆ రోజు భారత ఆర్మీ నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో ఏ రకంగా ఈ గడ్డ మీద స్వాతంత్రం వచ్చిందో మనకు తెలుసు. ఈ ప్రాంతానికి చాలా భావాత్మకమైనటువంటి వారి సంబంధాలు వారు చేయబట్టే ఈరోజు హైదరాబాద్ స్టేట్ ఏది ఉందో, అంటే ఇప్పుడు తెలంగాణ, అప్పట్లో హైదరాబాద్ స్టేట్ నిజాం సర్కార్ ఏదుందో అది భారతదేశంలో ఒక భాగంగా కావడం కారణము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి వాళ్ళు పోలీస్ యాక్షన్ ద్వారా ఆపరేషన్ పోలో ఒక తీసుకొని ఆ రోజు నిజాం సర్కార్ ఎవరైతే ఇది వేరే దేశంగా ఉండాలి లేకుంటే పాకిస్తాన్తో కలవాలి అనే ఆలోచన ఉన్నవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చర్యతో